పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా మందికి ట్రెజర్ హంట్ అనే గేమ్ తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే అది మామూలుగా బయట చాలా చోట్ల అంటే కంపెనీస్లో వాళ్ళు ఏదైనా పిక్నిక్స్కి ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు వారు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ట్రెజర్ హంట్ అని. చాలా ఓపెన్ ఏరియాలో అనమాట, ఫారెస్ట్ లాంటి ఏరియాలో అక్కడక్కడ చిన్న చిన్నవి అంటే డబ్బులు కానీ ఏదైనా విలువైన గిఫ్ట్స్ కానీ పెట్టి దాచి ఒక మ్యాప్ ఇస్తారు, అందరి చేతికి ఒక మ్యాప్ ఇస్తారు. ఆ మ్యాప్ ప్రకారం వెళ్ళి ఎవరు ముందు అదంతా కలెక్ట్ చేసుకొస్తారో ఎవరికి ఏ గిఫ్ట్ దొరికితే అది వారి సొంతం అనమాట. ట్రెజర్ హంట్ అని నేను 1-2 సార్లు చదివాను, ఒకసారి ఎక్కడో చూశాను. అది నాకు చాలా ఆసక్తిగా అనిపించి నేను ఏం చేశానంటే దానిని ఎప్పుడైనా సరే నేను కొంచెం ఎవరి బర్త్డేస్ అయినా మా ఇంట్లో ఉన్నప్పుడు దానిని నేను చక్కగా సెలబ్రేట్ చేయడానికి, ఒక యూనిక్ మెథడ్లో సెలబ్రేట్ చేయడానికి, వారికి ఎప్పుడు ఇష్టంగా అది ఉండేలాగా, ఎప్పుడు గుర్తు చేసుకున్న మధురంగా జ్ఞాపకంలా ఉండేలాగా ఎక్కువ ప్లాన్ చేస్తూ ఉండేదాన్ని. అలాగా ఒకసారి మా పాప బర్త్డేకి నేను ఏం చేశానంటే ఇంట్లోనే ట్రెజర్ హంట్ అని ఏర్పాటు చేశాను. అది ఏం ట్రెజర్ హంట్ అంటే హిడెన్ ట్రెజర్ అని పెట్టాను అనమాట. అది ఎలా పెట్టానంటే చాలా హింట్స్ ఇచ్చుకుంటూ ఇంట్లో ప్రతి మూల ఏదో గిఫ్ట్ తన కోసము దాచించాను. అది ఎలా ఉందంటే ఒక పేపర్లో చిన్న హింట్ లాగా తనకి రాసి ఇచ్చాను. ఏంటంటే మనందరి జీవగ్రంథం మనందరికి ఎంతో ముఖ్యము, కానీ ఆ జీవగ్రంథంలో ఈ జీవితానికి కావలసినటువంటి ఒక ద్రవ్యము సమకూర్చబడి ఉంది, అదేంటో తెచ్చుకో, అది నానమ్మ దగ్గర ఉంది అని చెప్పి నేను రాశాను అనమాట. అది జీవగ్రంథం అంటే దానికి అర్థమైంది బైబిల్ అని. ఈ లోకంలో జీవించడానికి కావాల్సినటువంటి ద్రవ్యం అంటే దానికి అర్థం కాలేదు. అంటే ఏంటి అని అడిగితే నేను మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత అవి డబ్బులు అని చెప్పాను అనమాట. ద్రవ్యము అంటే అది డబ్బుని అలా అంటారని. అయితే వెంటనే వెళ్ళి జీవగ్రంథం అంటే బైబిల్ కాబట్టి వాళ్ళ నానమ్మ దగ్గర ఉన్న బైబిల్లోంచి ఆ డబ్బుల్ని కూడా తీసుకొని తను సంబరపడింది. అలాగే ఇంకో చోట ఒక పెద్ద బార్బీ డాల్ దాచి నీలాంటి అమ్మాయే కానీ ప్రాణం లేదు, పలానా చెట్టులో దాచి అది నీ కోసం ఎదురు చూస్తా ఉందంటే అక్కడికి వెళ్ళి బార్బీ డాల్ తెచ్చుకుంది. అలాగా ఇల్లంతా గిఫ్ట్స్ పెట్టి తను ఇంకెప్పుడు గుర్తుండిపోయేలాగా తన బర్త్డే సెలబ్రేట్ చేశాను. అప్పుడు హిడెన్ ట్రెజర్ హంట్ అని నేను ఎందుకు పెట్టానంటే బైబిల్లో కూడా మనకి రహస్య స్థలాల్లో దాచిన మరుగైన ధనం గురించి దేవుడు చెప్తారు. ఈ ఆట ట్రెజర్ హంట్ ఇవన్నీ ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకు బైబిల్లో ఉన్నటువంటి ఆ వాక్యం కూడా గుర్తొచ్చింది. అదేంటంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఇశ్రాయేలు పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుడినైనా యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకోవాలని అంధకార స్థలముల్లో ఉంచబడినటువంటి నిధులను, రహస్య స్థలములలో ఉన్న మరుగైన ధనమును నీకు ఇచ్చేదనని ఉంటుంది. అక్కడ 2 కేటగిరీస్ చూపించారు. అంధకార స్థలములో ఉంచబడిన నిధులు ఒకటి, రహస్య స్థలముల్లో ఉంచబడిన మరుగైన ధనం ఒకటి. మరుగైన ధనము రహస్యమే మరుగు, రహస్యంలో ఉంచబడిన మరుగైన ధనం ఒకటి. అంధకార స్థలంలో చీకటిలోకి ఎవరు వెళ్ళలేరు కాబట్టి ఆ చీకటిలో కూడా కొన్ని నిధులు దేవుడు మనకి ఏర్పాటు చేశాడంట. అంటే ఆయన అవి మనకి ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇందాక నేను చెప్పిన దానిలో ఆ హిడెన్ ట్రెజర్ హంట్ని అంటే మనమే వెతికి పట్టుకోవాలి. మనకి ఇవ్వబడినటువంటి సూచనల ప్రకారము ఏది ఎక్కడ ఉందో దానిని వెతికి వేటాడి సంపాదించుకోవాలన్నమాట. అది మనం చేయాల్సిన పని. కానీ దేవుడు మాత్రం ఆయన మన కోసము నిధులని, అంధకార స్థలాలలో ఉన్న నిధులని మనకి ఇస్తానంటున్నాడు, రహస్య స్థలాలలో ఉన్నటువంటి మరుగైన ధనాన్ని ఇస్తానంటున్నాడు. మనం ఏమి వెతకక్కర్లేదు, దానికోసం కష్టపడక్కర్లేదు, ఆయనే మనకి ఇస్తానంటున్నారు. అయితే ఫస్ట్ కేటగిరీలో అంధకార స్థలములలో ఉంచబడిన నిధి అంటే ఏంటి అనేది మనం ఆలోచిస్తే, అంధకారం అంటేనే మన జీవితంలో ఏర్పడిన నిరాశ, నిస్పృహ, వేదన, కృంగుబాటు, అపజయాలు, ఇదంతా మన జీవితంలో ఉన్న అంధకారం. ఈ అంధకార స్థలంలోనే మన కోసం ఉంచబడ్డాయంట కొన్ని నిధులు. ఆ నిధులు ఏంటి అనేది మనకి ఒక సూచన ప్రాయంగా రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో చెప్తా ఉంటారు. అదేంటంటే రాత్రి చాలా గడిచిపోయి పగలు సమీపించింది. రాత్రి అంటే మళ్ళీ అంధకారము. అంటే రాత్రి అంటే అక్కడ లిటరల్గా రాత్రి అని కాదు, మన జీవితంలో మనం అపరాధాలు, పాపాలు, దోషాలు చేసి చాలా కృంగిపోయి మనం ఇక దాని నుంచి బయటికి రాలేని సమయం చాలా గడిచిపోయింది మన జీవితంలో. ఇప్పుడు పగలు సమీపించింది. పగలు అంటే అక్కడ రక్షణకి సూచన అనమాట. యేసుక్రీస్తు వారు మనకు రక్షణ తీసుకొచ్చారు, అది మనకి సమీపంగా ఉంది. కాబట్టి మనందరం కూడా తేజో సంబంధమైన యుద్ధోపకరణాలని ధరించుకోవాలి. తేజస్ సంబంధమైన అంటే వెలుగు సంబంధమైన. ఇప్పుడు పగలొచ్చింది
ఇచ్చింది కాబట్టి పగటి యందు మనం సంచరించగలిగేలాగా యేసయ్య ఏ విధమైన ఉపకరణాలను ధరించారో మనము కూడా ఆయన ఈ లోకంలో యుద్ధం చేసి గెలిచారు. ఎవరి మీద యుద్ధం అంటే పాపం మీద, శాపం మీద, మరణం మీద, చీకటి మీద, అపవాది మీద, వీటన్నిటి మీద ఆయన యుద్ధం చేసి ఆయన గెలిచి ఏమన్నారంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా సరే ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు. కాబట్టి మనం ధరించుకోవాల్సిన ఉపకరణం ఏంటంటే మొట్టమొదటిది వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలోకి కృపతో సత్యముతో నిండుకొని ఈ లోకంలోకి వచ్చారు. అవే మనం కూడా ధరించాలి. ఆ వాక్యాన్ని, ఆ కృపని, ఆ సత్యాన్ని మనలో ఇముడ్చుకుంటే పగటి యందు సంచరించడానికి, యుద్ధం చేయడానికి మనకి ఉపయోగపడే ఉపకరణాలు అని అంటూ ఉంటారు. అదే మనకి అంధకారం నుంచి మనం బయటికి రాగానే ఒక నిధి ఏంటంటే యేసుక్రీస్తు వారి సువార్త. ఆ నిధిని మన కోసం దేవుడు దాచి ఉంచారు. కాబట్టి ఆ అంధకారాన్ని మనం విసర్జిస్తే ఖచ్చితంగా మనకి వెలుగు సంబంధమైన ఉపకరణాలు మన చేతికి దొరుకుతాయి. అదే అంధకారంలోంచి బయటకు వచ్చిన వారికి ఉంచబడిన నిధులు. అంతేకాకుండా మనం ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూస్తే 4వ అధ్యాయము 5వ వచనములో ఎంతో మంచి మాట మనకు కనపడతా ఉంటుంది. అదేంటంటే చీకటి అంధకారము నుండి వెలుగు కలుగును గాక అని పలికిన ఆ దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు ఆయన మా హృదయంలో ప్రకాశించను ఉంటుంది. అంటే చీకటిలోంచి వెలుగు కలుగును గాక అని ఆయన మొట్టమొదట పలికిన మాట వలన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన ఏం పలికారంటే ఇదంతా కూడా ఈ చీకటిగా భూమి అంతా కూడా నీటిలో నిండిపోయి అగాధ జలముల పైన ఆయన ఆత్మ అల్లాడుచుండగా ఆయన మొట్టమొదటి మాట వెలుగు కలుగును గాక అని అన్నారు. అప్పుడు వెలుగు కలిగితే అది మంచిది అని ఆయన చూశారు. అంటే అదే దేవుడు ఏ అంధకారంలోంచి వెలుగు పుట్టించారో ఆ దేవుడే మా హృదయాలలో ప్రకాశించారంటున్నారు. ఎలా ప్రకాశించారంటే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తులో ఉంది, తెలుసుకోండి అని మా హృదయంలో ప్రకాశించారు. అంటే తండ్రి అయిన దేవుని మాత్రమే నమ్మేవారు యూదులు. ఆయన ఎంతో గొప్పగా ఈయన మాత్రమే మా దేవుడు అని చెప్పుకున్న వాళ్ళు ఎంతగానో అతిశయపడతా ఉన్నారు. కానీ వారు ఎన్నో దోషాలు చేసి దేవుని ఉగ్రతకి గురయ్యారు. అయినా సరే వాళ్ళు ఆ దేవుని తట్టు మళ్ళీ తిరుగుతూ ఉన్నారు, మళ్ళీ వెనకకు మరలుతా ఉన్నారు. చాలా విధాలుగా అది జరుగుతూనే ఉంది. మా దేవుడని వాళ్ళు చెప్పుకున్నట్లు నేను కూడా మీ దేవుణ్ణి అని తెలపడానికే వారు ఏం చేస్తున్నారంటే నా యొక్క జ్ఞానము, నా యొక్క మహిమను గురించిన జ్ఞానము ఒక్కరిలో మాత్రమే నేను వెల్లడిపరుస్తున్నాను అని చెప్తున్నారు. ఆ ఒక్కరు ఎవరంటే అద్వితీయుడైన తన కుమారుడు. ఆ కుమారుడిలోనే నా మహిమను గురించిన జ్ఞానాన్ని అంతటిని కూడా మీకు చూపిస్తున్నాను. సర్వజనులకి అది ఒక రక్షణ సువార్త, అందరికీ చూపిస్తున్నానని మా హృదయాలలో ఆయన ప్రకాశించాడు. ఎవరు ప్రకాశించారంటే దేవుడు. మన హృదయాలలో ప్రకాశించే వారు ఎవరు? మనము త్రిత్వంలో ముగ్గురిని చూస్తాము, ముగ్గురుగా ఉన్న దేవుని చూస్తాము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, ఇప్పుడు మన హృదయాలలో ఆదరణకర్తగా ఉంచబడిన పరిశుద్ధమైన ఆత్మదేవుడే మన హృదయాలలో ప్రకాశించారు. అంటే రహస్య స్థలములోని మరుగైన ధనము ఎవరు అంటే పరిశుద్ధమైన ఆత్మదేవుడు. రహస్య స్థలము అని ఎందుకంటున్నానంటే సువార్తల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన చెప్తారు, మీరు ఉపవాసం చేసేటప్పుడు ఎవరికి తెలియకుండా మీ గదిలో తలుపేసుకుని ప్రార్థించేయండి, అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ రహస్యం ఏంటంటే మన హృదయము. మన హృదయం ఒక గొప్ప రహస్యము. ఎవ్వరు మనకి ఎంత క్లోజ్గా ఉన్నా సరే ఎవరి హృదయాలలో వాళ్ళు దాచుకున్న రహస్యాలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. కానీ దేవుడు ఒక్కడే ఆ హృదయాన్ని స్పష్టంగా చూడగలడు. ఆయన పై రూపాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టని దేవుడు, హృదయాన్ని మాత్రమే లక్ష్య పెట్టే దేవుడు. అందుకనే మన హృదయానికి రాజు, ఆ రహస్యమని ఆ స్థలములో ఉండేది మన తండ్రి అయిన దేవుడు. ఆయన రహస్యమందు చూసి మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకని రహస్య స్థలములోని మరుగైన ధనము ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత అద్భుతంగా ఉందో! అంధకారములోంచి మనకి నిధిగా వచ్చినటువంటి, మన అంధకారాలను తుడిచివేస్తూ నిధిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఒక నిధి అయితే, మన రహస్యమని మన హృదయంలో ఉంచబడిన మరుగైన ధనం పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకని ఆయన ధనము అంటున్నామంటే మనము కోల్పోయింది ఆయన ఆత్మని. మొట్టమొదటిసారి మనల్ని ఆయన జీవమనే ఊపిరి మనలోకి ఊదినప్పుడు ఆయన ఆత్మతో మనల్ని బ్రతికించారు. అందుకని నరుడు జీవించే ఆత్మ అయ్యాడని చెప్పారు. కానీ ఆ ఆత్మను మనం అక్కడే పోగొట్టుకున్నాం. మనం కేవలము లౌకిక ఆత్మని అనుసరిస్తూ ఈ లోకంలో నడుచుకునేటటువంటి వారము. కాబట్టి లౌకికాత్మ కాదు, కానీ ఆదరించే దేవుడు, పరిశుద్ధమైన ఆత్మ, ఆయన మనకి యేసుక్రీస్తు వారు
ఏదైతే చెప్పారో దానిని అంతటిని మనకి గుర్తు చేస్తూ మనల్ని నడిపిస్తారు కాబట్టి ఆయనే మన మరుగైన ధనము. ఎంత అద్భుతంగా ఇదంతా వివరించబడిందో. మనం బైబిల్ని మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు, కానీ తరచి తరచి చూస్తే అందులో శ్రద్ధను ఆసక్తిని మనం కనపరిస్తే దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతూ ఉంటారు. అది నిజంగా ఎంత తోడినా అది తరిగిపోయినటువంటి జ్ఞానము. ఆ జ్ఞానం ఎవరెంత తీసుకున్నా సరే ఆ జ్ఞానము ఇంకా ఉంటానే ఉంటుంది. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మన హృదయాలలో ఉంచిన దేవుడు, అంధకారం నుంచి మనల్ని విడుదల చేసిన ఆ దేవుడు మనకి కొలసీలకి రాస్తూ మొదటి అధ్యాయం 13వ వచనంలో అంధకారము అనేటటువంటి అధికారంలోంచి మనల్ని విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని చేశారు అని ఉంటుంది. కాబట్టి తన కుమారుని యొక్క రాజ్యము ఒక నిధి. ఆ నిధికి మనల్ని వారసులుగా చేసినటువంటి దేవుడు ఎంతైనా కీర్తనీయుడు. ఆ మరుగైన ధనమైనటువంటి పరిశుద్ధాత్మ మనకి మళ్ళీ యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉంటుంది. ఆ మాటల్ని తలుచుకుంటూ ఆ మరుగైన ధనాన్ని మనము ఈ లోకంలో వాడుకుంటూ ఈ ధనాన్ని, ఈ నిధిని అందించిన తండ్రి అయిన దేవుని చేరుకోవడానికి మనకి ఆయన సహాయము ఎల్లప్పుడూ ఉండగలిగేట చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవునిని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వెంతో స్పష్టంగా ప్రవ్వా ఏది అంధకారంలో ఉంచబడిన నిధి, ఏది రహస్య స్థలములో ఉన్నటువంటి మరుగైన ధనమని చూపించారు ప్రవ్వా. మాలోనే, మా హృదయంలోనే మరుగుగా ఉంచిన ధనము మేము తెలుసుకోవాలంటే ప్రభా, ముందుగా మేము అంధకారం నుంచి విడుదలయ్యి ఈ లోకములో పగటిలో సంచరించి యుద్ధోపకరణాలని ధరించుకుంటే మా మనస్సులోనే నువ్వు ఉంచిన ఆ మరుగైన ధనాన్ని మేము కనుక్కుంటాం తండ్రి. ఆ ధనముతో ప్రభా మేము ఈ లోకంలో మా జీవితాంతము కూడా నీకు ఇష్టమైన వారిగా, యోగ్యమైన వారిగా జీవిస్తూ నిన్ను చేరుకోవడానికి మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రియకుమారుడు, నా ప్రియప్రభని యేసుక్రీస్తు వారి చేతికి అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is always near with open arms, He's